ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం నడిపింపబడుతున్న మా వాగ్దాన పరిచయని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వారి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేస్తున్నారు. వాటన్నిటి కొరకు భారముతో మేము మా సంఘము కలిసి ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరతలు కలిగిన వారు మాకు తెలియజేసినట్లయితే మీ అవసరతల కొరకు, మీ అక్కర్ల కొరకు భారంతో మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము దేవుని బిడ్డలారా 5వ వచనమును నేను చదువుతున్నానండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును అని దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న వాగ్దానముగా దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే చెట్టునకు మంచు ఉండునట్లు నేను అతని కుందును అని దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడు ఆయన చెట్టునకు మంచు వలె ఉంటానని ఆయన మాట్లాడుతున్నారో ముందుగా కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము, నీవు అంగీకరింపదగిన అవే మాకున్నవి అని దేవునితో మీరు చెప్పాలి అని హోషేయ ప్రవక్త ఇశ్రాయేలుతో సెలవిస్తున్న మాటగా, హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు వారి పాపముల చేత కూలిన స్థితిలో ఉన్నారు గనుక దేవుడు వారిని మరలా తన బిడ్డలుగా చేసుకోవాలని ఆయన ఆశిస్తూ తన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలిపోయావు, నువ్వు శ్రమల పాలయ్యావు, నువ్వు విడవబడ్డావు గనుక నువ్వు మరలా యెహోవా తట్టు తిరుగుతున్న నీవు ఆయన దగ్గర నీ పాపములను ఒప్పుకో. అయ్యా, మా పాపములను పరిహరింపని నీవు ఎడ్లను కాదు బలివలసింది, నీ పెదవులను ఆయనకు అర్పించు. నీ పెదవులలో నుండి పశ్చాత్తాప మాటలను దేవుని యొద్ద నువ్వు తెలియజేసినట్లయితే అప్పుడు ఆయన చెట్టునకు మంచు ఉన్నట్లు మీతో ఉంటారు అని దేవుడు తన ప్రవక్త ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. వారు విడవబడ్డారు, పాపముల చేత కూల్చివేయబడ్డారు, శ్రమల పాలైపోయారు, వారికి నెమ్మది లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నా తట్టు మీరు తిరగండి, నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, మీ పాపములను నేను క్షమిస్తాను. మీ పెదవులతో అంటే మాటలను మీరు సిద్ధపరచుకోండి. మీరు ఏ విషయంలో అయితే కూలిపోయారో, ఏ విషయంలో అయితే మీరు దేవుని దగ్గర అవిధేయులుగా మారిపోయారో వాటిని మీ పెదవుల ద్వారా దేవునికి తెలియచేయండి. చాలా సందర్భాల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే వారి పాపమును వారు ఒప్పుకోకుండా దైవజనులకు తెలియజేస్తూ ఉంటారు. అయ్యా, నా పాపం కొరకు మీరే ప్రార్థన చేయండి, నా పాపంలో క్షమింపబడాలని మీరు నా కొరకు ప్రార్థన చేయండి అంటే వీరు పశ్చాత్తాపడరు, కానీ వీరి పక్షంగా సంఘ విశ్వాసులను ప్రార్థన కోరుతూ ఉంటారు, సేవకులను ప్రార్థన చేయమని కోరుతుంటారు. కానీ దేవుడు ఎవరు పాపము చేస్తారో, ఎవరు అవిధేయత కలిగి ఉన్నారో, ఎవరు పాపముల చేత కూలిపోయారో వారినే మీ పెదవులతో మీరు ఒప్పుకోండి. నేను పాపములో కూలిపోయానయ్యా, నేను నీకు అవిధేయురాలుగా జీవించానని నీవు ఒప్పుకోవాలి, నీ పెదవులతో నీవు ఒప్పుకోవాలి. ఎడ్లకు బదులుగా నీ పెదవులను దేవునికి నీవు అర్పించాలి. అప్పుడు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నీతో ఉంటానని దేవుడు ఇదే కాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన తట్టు ఎవరైతే తిరిగి వారి అవిధేయతలను ఒప్పుకుంటారో, వారి పాపములను ఒప్పుకుంటారో వారికైనా మంచు వలె ఉంటానంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చెట్టునకు మంచు ఉన్నట్లయితే ఆ చెట్టు ఎదుగుదల చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి.
ఆ చెట్టు ఎప్పుడూ కూడా ఎదుగుతూనే ఉంటుంది, అది ఎండిపోయే స్థితిలోకి వెళ్ళిపోదు. అట్టి రీతిగానే దేవుడు మాట్లాడుతున్నారు, నీతో నేను ఉంటాను. నీవు ఎండిపోయే స్థితిలోకి, వాడిపోయే స్థితిలోకి నువ్వు వెళ్ళవు. నువ్వు ఎదుగుతావు, ఆత్మీయతలో ఎదుగుతావు, శారీరకంగా ఎదుగుతావు, ఏమండి నీ కుటుంబ పరంగా నీవు ఎదుగుతావు. అన్ని విషయంలో ఎదిగేటటువంటి, అన్ని విషయంలో అభివృద్ధి పొందేటటువంటి ఆశీర్వాదం నేను ఇస్తాను, నీతో ఉంటాను. చెట్టునకు మంచు ఉంటే చెట్టు ఏ విధంగా ఎదుగుతుందో, చెట్టు ఏ విధంగా అభివృద్ధి పొందుతుందో నీవు కూడా అట్టి రీతిగా ఎదుగుతావు, నీవు కూడా అట్టి రీతిగా అభివృద్ధి పొందుతావని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంతేకాకుండా చెట్టునకు మంచు ఎల్లవేళ్ళ ఉన్నట్లయితే ఆ చెట్టు చక్కని పచ్చని ఆకులతో నిండి ఉంటుందండి. అట్టి రీతిగానే ఒక పచ్చని స్థితిని నీవు కలిగి ఉంటావని, అనేకులకు పచ్చదనాన్ని నువ్వు కలుగు చేస్తావు, అనేకులకు నీడనిచ్చే ఆశీర్వాదము. చెట్టు ఆకులతో పచ్చగా నిండి ఉన్నట్లయితే ఆ చెట్టు నీడను చాలామంది వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. దేవుని బిడ్డలారా, ఎండ వేళలలో పచ్చని చెట్టు దగ్గర చాలామంది వచ్చి ఏమండి ఆ ఎండ నుండి విముక్తిని పొందుతూ ఉంటారు, అక్కడ కొంత అలసటను తీర్చుకుంటూ ఉంటారు. అట్టి రీతిగా నువ్వు పచ్చగా ఎదుగుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులను ఆదరించే స్థితిలో, అనేకులను బలపరిచే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పచ్చని ఆకులతో నింపబడిన చెట్టు చక్కని ఫలములను ఇస్తుందండి. అట్టి రీతిగా ఫలభరితమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. ఆయన మంచు వలె నీతో ఉండినట్లయితే దేవుని బిడ్డ నీవు అభివృద్ధి పొందుతావు, పచ్చదనము కలిగి ఉంటావు, అనేకులకు ఫలభరితమైన ఆశీర్వాదాలకు కారకురాలుగా నిన్ను దేవుడు వాడుకుంటానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆత్మ ఫలములు 9 బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంటాయి. ఈ 9 ఆత్మ ఫలములను నీవు కలిగి ఉంటావు. ప్రేమను, దీర్ఘశాంతమును, సాత్వికమును, దయాలత్వమును, ఏమండి ఆశా నిగ్రహమును, వీటన్నిటిని ఆ 9 యొక్క ఫలములు నీవు కలిగి ఉండి అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండే దీవెన ఎప్పుడు ఆయన నీకు ఇస్తారంటే నీవు ఆయన తట్టు తిరిగి నీ బలహీనతలను ఒప్పుకొని, నీ పెదవులతో ఇతరుల ప్రార్థనల మీద ఆధారపడక, నీ పాపము నీవే ఒప్పుకొని ఆయన తట్టు తిరిగి నీ పెదవులను ఆయనకు అర్పించినప్పుడు ఆయన నీ పాపములను క్షమించి తన రక్తము ద్వారా నిన్ను శుద్ధిరాలుగా చేసి నీతో ఆయన ఉండి ఒక చక్కటి అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన దీవెనలతో నడిపిస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. ఆయన నీతో ఉండి నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వాగ్దాన మాటలను దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానం విన్న మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని నాతో ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మహోన్నతుడానికి వందనాలు. ఇశ్రాయేలులు వారి పాపము చేత కూలిన స్థితిలో ఉన్నప్పుడు వారిని ప్రేమించి నా తట్టు మీరు తిరిగినట్లయితే, మీ బలహీనతలను మీరు ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే, మీ పెదవులు నాకు అర్పించినట్లయితే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను మీకు ఉంటాను, మిమ్మల్ని నేను అభివృద్ధి పరుస్తాను, ఫలభరితమైన జీవితంతో మిమ్మల్ని నడిపిస్తానని చక్కటి వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, నీవు మాతో ఉంటే అయ్యా అభివృద్ధికరమైన జీవితం, ఫలభరితమైన జీవితం, పచ్చదనం కలిగిన జీవితం, అనేకులకు దీవెనకరంగా ఉండే అభివృద్ధిని మాకు ఇస్తానని మాట్లాడుతున్నారు. అయితే మీరు మాతో ఉండాలంటే మేము ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో కూడా మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విన్నా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాగ్దానంలో ఉన్న దీవెనలను ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పచెప్తున్నాను. దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు అయ్యా నీ బిడ్డలకు దయచేయండి. రాకపోకల్లో మీరు ఉండండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణ ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఏమైనా కార్యాలు పూనుకుంటే వాటిలో మీరు తోడుగా ఉండి సఫలత, విజయాలు దయచేయండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని, దినమంతా కాపాడమని, దుష్టుడికి ఎవరి మీద అధికారం లేకుండా ప్రతి కుటుంబం చుట్టూ మీ కాపుదల, మీ సన్నిధి దినమంతా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక, తన సమాధానముతో మిమ్ములను నింపునుగాక. ఆమేన్.